హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు తక్కువ క్వాలిఫికేషన్స్తో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ జియో కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 18,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తూ మంత్లీ 18,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండో రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు జియో కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి అడ్వైజర్ కాంటాక్ట్ సెంటర్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మనకు టైటిల్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిమోట్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. అంటే మనకు ఈ యొక్క కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మినిమం అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకు ఇంటర్ అండర్గే డిప్లొమా కూడా రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇంటర్ డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే గైస్ మినిమం మీకు 6 months వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క అడ్వైజర్ కాంటాక్ట్ సెంటర్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే సో మనకు నోటిఫికేషన్లో శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదన్నమాట. సో మనకు గ్లాస్ స్టోర్ వెబ్సైట్లో ఇక పర్టికులర్ పోస్ట్కి శాలరీ కనుక చెక్ చేసినట్టే మనకు స్టార్టింగ్ శాలరీనే 18,000 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే 18,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో మనకు జియో కస్టమర్స్ అయితే ఉంటారు కదా. సో మీరు వచ్చేసి జియో కస్టమర్స్తో అయితే ఓది ఫోన్ కాల్స్తో అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీరు అంటే కస్టమర్స్కి ఏ లాంగ్వేజెస్లో చెప్తే అర్థమవుతుందో సో ఇక లాంగ్వేజెస్లోనే మీరు కస్టమర్స్తో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఇంగ్లీష్ కావచ్చు అండ్ అలాగే తెలుగు కావచ్చు హిందీ లాంగ్వేజెస్. సో కస్టమర్స్ అయితే సో ఏ లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుతుందో సో ఇక లాంగ్వేజ్లోనే మీరు కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కమ్యూనికేట్ అయ్యి సో ఇక జియో రీఛార్జెస్కి సంబంధించి కావచ్చు అండ్ అలాగే జియో ప్లాన్స్కి సంబంధించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు కస్టమర్స్ ఏదైనా ఇష్యూస్ కనుక చెప్పినట్టయితే ఇక జియో రీఛార్జెస్కి సంబంధించి కావచ్చు అండ్ అలాగే నెట్వర్కింగ్ సంబంధించి కావచ్చు సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తారో సో ఇక క్వెరీస్ని కూడా మీరైతే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు సో ఇక జియో ఆఫర్స్ ఏవైతే ఉంటాయో సో ఇక జియో ఆఫర్స్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి ఎడ్యుకేట్ ద కస్టమర్స్ అట్ ఎవ్రీ గివెన్ పాసిబిలిటీ ఆపర్చునిటీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక జియో కంపెనీలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అండ్ అలాగే బెనిఫిట్స్ గురించి అయితే మీరు కస్టమర్స్కి ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు ఎన్ష్యూర్ అప్డేషన్ ఆఫ్ ప్రోడక్ట్ సిస్టమ్ ప్రాసెస్ అండ్ పాలసీస్ నాలెడ్జ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు మీరు యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే కస్టమర్స్కి అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి క్యాప్చర్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ డేటా రిలవెంట్ టు ది కాల్ అండ్ అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి క్యాప్చర్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ డేటా రిలవెంట్ టు ది కాల్ ఆర్ సర్వీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ వన్స్ మీరు జియో కస్టమర్స్తో కమ్యూనికేట్ అవుతారు కదా సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే మీరు సో క్యాప్చర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక కంపెనీ ప్రోడక్ట్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సో వాళ్ళ యొక్క రిలవెంట్ డేటాని అయితే మీరైతే క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రిజాల్వ్ కస్టమర్ క్వెరీస్ విత్ ఇన్ ద అగ్రీ టైమ్ లైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్కి ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా సో ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో మీరైతే ఇక క్వెరీస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మేనేజ్ అవుట్ బౌండ్ క్యాంపెయిన్స్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా మీరు జియో కస్టమర్స్ కూడా కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా జియో రీఛార్జెస్ అయిపోయినప్పుడు కావచ్చు అలాగే ఇక ప్లాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం కావచ్చు మీరైతే సో జియో కస్టమర్స్కి అయితే అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి. అలాగే ఇంక్రీజ్ డెవలప్ అండ్ రిటైన్ కస్టమర్ బేస్ త్రూ రిలేషన్షిప్ బిల్డింగ్ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఫాలో ఆల్ కాంటాక్ట్ సెంటర్ పాలసీస్ ప్రొసీజర్స్ కోడ్ ఆఫ్ ది కండక్ట్ అండ్ లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్లస్ మీరు వచ్చేసి ఒక కంపెనీ
పాలసీస్ అలాగే ప్రొసీజర్స్ని యూస్ చేస్తూ సో ఇక వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ వన్స్ మీ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఏదైతే షిఫ్ట్ వీళ్ళు అలాట్ చేస్తారో ఇక షిఫ్ట్స్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్లయితే మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో దీంతో పాటు కస్టమర్ సర్వీసెస్ సంబంధించి అలాగే అవుట్ బౌండ్ సంబంధించి టెలికామ్ అవుట్ బౌండ్ క్యాంపెయిన్స్ అలాగే కాంటాక్ట్ సెంటర్ డొమెస్టిక్ కాల్ సెంటర్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ కనుక చూసుకుంటే సో మనకు అహ్మదాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకైతే ఒక కంపెనీ వాళ్ళ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. సో మీరు యొక్క వర్క్ మీరు ఇంటి నుండి కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు AJsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో సింపుల్గా మీ యొక్క రెజ్యూమ్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ప్రొఫైల్ లేకపోతే ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు అడ్వైజర్ కాంటాక్ట్ సెంటర్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు సో ఓవర్ ది వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి సో మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లోకి అయితే వీళ్ళు జాయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడైతే మీకు వర్క్ అయితే అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇట్లయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.